అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారండి. ప్రముఖ విద్యావేత్త, అలాగే చారిత్రక విశ్లేషకులు అయినటువంటి ముదిగొండ శివప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, యుఎస్ఏఐడిని ట్రంప్ స్టాప్ చేశారు సార్. అసలు ఎందుకు స్టాప్ చేశారు? అసలు ఈ యుఎస్ఏఐడి అంటే ఏంటి? దీని గురించి చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. హియర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. అమెరికా వివిధ దేశాలకు డబ్బు పంపుతూ ఉంటుంది. ఆ డబ్బు సహాయ రూపంలో పంపుతూ ఉంటుంది. సహాయం అంటే ఏమిటి? అనాథ ఆశ్రమాలు ఉంటాయి కదా, శరణాలయాలు, వాటికి డబ్బు పంపుతూ ఉంటుంది. స్కాలర్షిప్స్ రూపంలో డబ్బు పంపుతూ ఉంటుంది. వికలాంగులు ఎవరైనా ఉంటారనుకోండి, వాళ్ళ కోసం డబ్బు పంపుతుంది. వీటిని ఎయిడ్ అంటారు. ఏఐడి, ఎయిడ్ అంటే సహాయం. ఇది పెద్ద సంఖ్యలో ఉంటుంది, అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటాయి. ఇలా చాలా కాలంగా నడుస్తున్నది. అయితే ఇందులో తప్పే ఉందండి అని మీరు అడగచ్చు. సోయాబీన్ ఆయిల్ అని పంపుతూ ఉంటుంది. సోయాబీన్ ఆయిల్, అలాగే ఈ ఫుడ్ పంపుతూ ఉంటుంది. ఫుడ్ పిల్లలకి కావాల్సినటువంటి ఆహారం కూడా పంపుతూ ఉంటుంది. విదేశాల నుంచి షిప్మెంట్ అంటే పడవల మీద ఇండియాకు చేరుతూ ఉంటుంది. ఈ రకంగా పంపేటటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో దీనికి యుఎస్ ఎయిడ్ అనే పేరు ఉంటుంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ వస్తున్నటువంటి నిధులు ఇండియాకి కొన్ని రహస్య మార్గాల ద్వారా వస్తున్నాయి. రహస్య మార్గాల ద్వారా రావటం ఏమిటి? సంభావన అని ఒక రహస్య మార్గం, ఎన్జిఓ అసోసియేషన్ ఇంకొక రహస్య మార్గం. ప్రత్యక్షంగా పాలపొడి పంపుతారు, మీకు తెలుసు కదా. పాలపొడి ప్యాకెట్లు వస్తుంటాయి ఫారిన్ నుంచి, మిల్క్ పౌడర్, సోయాబీన్ ఆయిల్ పంపుతుంటారు. ఇవి పైకి కనపడేవి. ఈ ఎన్జిఓ అసోసియేషన్ ద్వారా వచ్చే ఈ డబ్బు ఏంటంటే ఇవి టెర్రరిస్టులకు పంపుతుంటారు. ఈ టెర్రరిస్టులు, జిహాదీ టెర్రరిస్టులు, లష్కర్ ఏ తోయిబా, అమెరికా నుంచి వచ్చే డబ్బు లష్కర్ ఈ తోయిబాకి ఎట్లా చేరిందమ్మా? ఈ డబ్బు తీసుకొని వాళ్ళు ఏం చేయాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. దే వాంట్ టు డిఫేమ్ ద ఎలక్టెడ్, డ్యూలీ ఎలక్టెడ్ పాపులర్ నరేంద్ర మోడీ గవర్నమెంట్. దే వాంట్ టు బ్రింగ్ డౌన్ దిస్ గవర్నమెంట్. దట్ ఈస్ యుఎస్ ఎయిడ్. అర్థమైందా? విదేశాల నుంచి వచ్చిన డబ్బుతో దేశవ్యాప్తంగా 9,000 మంది జర్నలిస్టులను కొనేశారు. 9,000 మందిని. ఇది ఒక ఇండియాకు మాత్రమే పరిమితం కాదు. జూలియస్ అసాంజే విక్లీక్స్ అన్నటువంటి పేపర్లో ఈ విషయాలు కూడా బయటపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఈ పనులు చేస్తుంటారు. ఉదాహరణకి మొన్న అంటే జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ బంగ్లాదేశ్లో షేక్ హసీనా అనే ఆవిడ ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొట్టారు. వీళ్ళే, ఈ యుఎస్ ఎయిడ్ వాళ్ళే కూలగొట్టి తమకు కావలసిన ఖలీదా జియా అనే ఆవిడ తెచ్చి ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు అర్థమైందా యుఎస్ ఎయిడ్ అంటే ఏమిటో? ఇట్లా ఇండియాలో కూడా మోడీ ప్రభుత్వాన్ని కూలగొట్టి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఒక ఢిల్లీలో పెట్టాలి అని విపరీతమైన ప్రయత్నం చేశారు. 2024 ఎలక్షన్స్ అయినాయి కదా, మోడీకి వ్యతిరేకంగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండియాలోకి పంపు చేశారు. అయితే అదృష్టవశాత్తు మోడీ గారు మళ్ళీ గెలిచాడు. ఈ రకంగా జరుగుతున్నటువంటి దీనికి వ్యతిరేకంగా ఒక ఆందోళన బయలుదేరింది. వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఈ వచ్చే డబ్బుతో ఇండియాలో క్రిస్టియన్ సామ్రాజ్యం స్థాపించాలి అనేది వాళ్ళ లక్ష్యం. దే వాంట్ టు కన్వర్ట్ ఆల్ హిందూస్ ఇంటూ క్రిస్టియన్స్ అండ్ ఎస్టాబ్లిష్ దేర్ evangelical Christian dynasty in India right from Kashmir to Kanyakumari. That is their motive. For that purpose they are sending huge amount, pumping huge amount, trillions, billions and billions of dollars into India. This is called US aid. ఈ విషయం ఇప్పుడు చర్చలోకి వచ్చేసరికి మొన్న ఒక వారం రోజుల క్రితం ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ గొడవంతా అందరికీ తెలిసి ట్రంప్ ఈ యుఎస్ ఎయిడ్ను ఆపాడు. అతను ఆపడానికి కారణం ఏమంటే, అనవసరంగా మన దేశం నుంచి డబ్బు విదేశాలకు వెళ్ళిపోతున్నది, మన ప్రజలేమో అల్లాడుతున్నారు, ఈ డబ్బు అక్కడికి ఎందుకు పంపించాలి అని అతడు ఇంకేదో ఎకనామిక్గా కొన్ని కారణాలు చూపించి ఒక ఇండియాతో కాదు చాలా దేశాలకు వెళ్ళే యుఎస్ ఎయిడ్ను ఆపాడు. అంటే మన నెత్తి మీద మనకు తెలియకుండానే ట్రంప్ గారు పాలు పోసినట్లయింది, నెత్తిన పాలు పోసినట్లయిందని తెలుగులో సామెత ఉంది చూడండి. అట్లా జరిగింది. ఇప్పుడు నేను అడగదలుచుకున్నది ఏమిటంటే, ఈ యుఎస్ ఎయిడ్ను అందుకున్నటువంటి వాళ్ళు ఎవరెవరు? సమ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఆల్సో రిసీవ్డ్ దిస్ యుఎస్ ఎయిడ్.
ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఎవరు? సమ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ రిసీవ్డ్. హూ ఆర్ దోస్ ఇన్స్టిట్యూషన్స్? ఇట్ ఈస్ ఫర్ అవర్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ టు ఇన్స్టాల్ ఎన్ ఎంక్వైరీ ఇమీడియట్లీ అండ్ బ్రింగ్ డౌన్ అండ్ బ్రింగ్ ఇట్ టు ది బుక్. అంటే ఈ పేర్లన్నింటినీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం మన భారతీయ పౌరులకు ఉంది. ఒక సిటిజన్గా నాకున్నది. ఈ USAIDని ఎవరెవరు రిసీవ్ చేసుకున్నారు, ఎన్ని కోట్లు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళినాయి చెప్పండి. ఈ రహస్య సమాచారం అంతా వెలుగులోనికి తీసుకొని రావాల్సిందిగా. నాకు కొన్ని తెలుసు అంటే నేనేమి రీసెర్చ్ స్పై అంటే ఏమిటి, గూఢచారి చేసి సంపాదించేవి కాదు. ఇట్లాగే ఇన్ఫర్మేషన్ సంపాదించాను. కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్లో వచ్చినాయి ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను రాసి పెట్టుకున్నాను. అది మీకు కూడా తెలుసు, తెలియదని కాదు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని చెప్పుకుంటున్నప్పుడు మన RAW అంటే మన రహస్య సమాచార విభాగాల వాళ్ళకి తెలియదేమిటి? తెలుసు. వాళ్ళకి తెలిసినా వాళ్ళు ఎందుకు బయట పెట్టడం లేదు? ఎవరెవరు ఎన్నెన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ USAID నుంచి తీసుకున్నారు డబ్బు? ఆ తీసుకున్న డబ్బు వాళ్ళు ఏ బ్యాంకుల్లో దాచిపెట్టారు? ఏ రహస్య కార్యకలాపాల కోసం వినియోగించారు? నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశంలో జరిగిన ఏ ఉద్యమం వెనక ఎన్ని కోట్ల రూపాయలు ఫండింగ్ జరిగింది? దయచేసి వెలుగులోకి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నమస్కారం.